ఇంకా పైకి చదువు, 10 చదువు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నక్షత్రమేమో ఉదయించింది, కాంతిగా అనేకులను నడిపించింది. అంతేకాకుండా అసలైన చోటికి, అసలైన స్థలానికి, ఆయన ఎక్కడ పుట్టారో, ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పొరండు పెట్టబడ్డారో ఆ స్థలంలోనికి వచ్చేదాకా, ఈ జ్ఞానులను తీసుకొని వచ్చేదాకా బయటే ఉంది. ఇంకా కోట బయటే. వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఆ నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం యేసుప్రభువు వారు ఉన్నటువంటి చోటు ఎక్కడుందో అంతవరకు వారికి ముందుగా నడిచింది. అంటే ఈ నక్షత్రం దీనిని ఏమనాలా? నడిచే నక్షత్రం. ఏమా ఈ నక్షత్రం ఏ నక్షత్రం? నడిచే నక్షత్రం, ప్రకాశించే నక్షత్రం, మళ్ళా నడిచే నక్షత్రం, నడిపించే నక్షత్రం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైనా నడిపిస్తున్నాం మనము. ఎన్నాళ్ళైనా ఆ ఒక్కలే, ఎన్నాళ్ళైనా ఆ ముసలమ్మే. ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో తెలియదు, ఎన్ని నెలలు అయిందో తెలియదు. అమ్మా వాడు ఉండేవాడు మా బడిలను, నేను చదువుకున్నటువంటి బడిలో, ఎలిమెంటరీ స్కూల్లో. 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతి అయిపోయింది, 4వ తరగతి అయిపోయింది, 5వ తరగతి